స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనలను తన అపారమైన కృపను బట్టి మనల్ని రక్షించుకున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యములు చేయగలిగిన వాడు. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ వాక్యమే నన్ను ధైర్యపరిచెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ వాక్యమే నన్ను ధైర్యపరిచెను, నీ వాక్యమే నన్ను స్వస్థపరిచెను, నీ వాక్యమే నన్ను స్వస్థపరిచెను, నీ వాక్యమే నన్ను నడిపించెను, నీ వాక్యమే నన్ను నడిపించెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధ పరచు దైవసుతుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరముకు చేర్చు పరమాత్ముడా. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని వాక్యాన్ని వినడానికి మనం ఇష్టపడదాం. ఈరోజు ఏమండి, మరి చల్లగా ఉందని పడుకున్న టైంలో దేవుడు చల్లని స్వరంతో నా నా హృదయంలో ఒక మాట చెప్పాడు. అదేంటంటే 23వ కీర్తన ఈరోజు చెప్పమన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాపరి గురించి నువ్వు చెప్పు అని నా హృదయంలో ప్రేరణ కలగజేశాడు. అందుకే ఆ మాటలు మీ దగ్గర చెప్పాలని ఇష్టపడుతున్నాను. చాలామంది ఈ రోజుల్లో ఏమండి ఎక్కువైపోయారు ఏంటంటే, దేవుడు ఇది చెప్పమన్నాడు, అది చెప్పమన్నాడని అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. అందువల్ల ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలుసుకోలేని తత్వం వచ్చేసింది. అందుకని మీ మనసు దేవుడి మీద పెడితే అది నిజమో అబద్ధం మీకు తెలిసిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము. కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదాన్ని. దేవుని స్తోత్రం. ఈ కీర్తన తెలియనటువంటి వారు క్రైస్తవ ప్రపంచంలో ఎవరు ఉండరు. హల్లెలూయా. ఒక్కసారైనా కీర్తన చదివే ఉంటారు. చదవలేని వాళ్ళు, తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు అన్నది అతిశయోక్తి. హల్లెలూయా. అయితే ఇది ఎన్నో ప్రసంగాలు ఇందులో చేశారు. అది పరిశుద్ధాత్మ మనకెందుకు చేశాడు అంటే, ఎన్నో ప్రసంగాలు చేసిన ఎప్పటికీ అప్పుడే ఇది క్రొత్తదనం. హల్లెలూయా. ఈ మొదటిది దేవుడు యెహోవా అనగా దేవుడు మనకు కాపరిగా ఉంటే, దేవుణ్ణి మనం కాపరిగా చేసుకోగలిగితే, ఆయన కాపరి తత్వం కిందకి మనం వెళితే దేవుడు చేసే మేలులు ఉపకారాలు ఎన్నున్నాయి ఇందులో ఉంది. హల్లెలూయా. ఈరోజు చాలామంది దేవుని కాపుదల అంటే కాపరి తత్వంలోకి వెళ్ళట్లేదు. అంటే దేవుడు మమ్మలను మేపాలి, దేవుడు మమ్మలను ఏమండి మా కాపరిగా ఉండాలని కోరుకోవట్లేదు. మరి ఏం చేస్తున్నారు? దేవుడికి వెళ్ళి కాపరిగా ఉండాలనుకుంటున్నారు. పోలిక తిరగబడిపోయింది. ఏమైపోతుంది? పోలిక తిరగబడిపోతుంది. అందుకే మేము ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్తాం, మేము ఎప్పుడు చెయ్యాలనుకుంటే అప్పుడు చేస్తాం, మేము ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తాం. అంటే ఇది ఏ తత్వం తెలుసా? కాపరి తత్వం.
కాపరి తత్వం ఇది. అంటే గొర్రెలుగా ఉండవలసిన వాళ్ళు ఎలా మారిపోయారంటే కాపర్లుగా మారిపోయారు. అబ్బా, ఏమంటే ఎవరు ఉండాలా? కాపరి. ఏమంటే కాపరి ఆయన ఎప్పుడు మేపాలో అప్పుడు మేపుతాడు, ఆయన ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెడతాడు, ఆయన ఎప్పుడు పరుండు పెట్టాలో అప్పుడు పరుండు పెడతాడు, ఆయన ఎప్పుడు ఏమండి వాటిని దొడ్లోకి తోలాలో అప్పుడు తోలుతూ ఉంటాడు. అంటే ఇది అంతా ఎవరి పని? కాపరి పని. ఇప్పుడు కాపరి పని ఎవరు చేస్తున్నారు? గొర్రెలు చేస్తున్నాయి. అయ్యో, ఇది ఎంత దారుణమో. అందుకే ఈరోజు వ్యాపార కేంద్రాలు ప్రారంభించబడ్డాయి. ఏ కేంద్రాలు? వ్యాపారం చేసుకుంటానికి. ఎందుకంటే గొర్రెలు కాపరే కావు, కానీ కాపర్లాగా యాక్టింగ్ చేయడం వల్ల కసాయి అయిన తోడేళ్ళు వాటిని కోసుకు తింటున్నారు. ఏంటంటే వాటిని ఏం చేస్తున్నారు? కోసుకుని వాటిని బాధించి వాటి దగ్గర నుంచి ఏం చేస్తున్నారంటే దోచుకుంటున్నారు. అందుకే వాటికి ఏం లేవంటే తెలివి లేదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞానము లేక నా ప్రజలు చెరబట్టి పడిపోతున్నారు. అయ్యో, జ్ఞానం లేదు. జ్ఞానం లేక ఏమనుకుంటున్నాయి? ఏంటి ఇవి? మేము కాపర్లమో అనుకుంటున్నాయి. అందుకే ఈరోజు మనము ఏమంటే గొర్రెలుగా ఉన్నాము అంటే ఆయన ఏం చెప్తున్నాడో అది చేస్తేనే గొర్రెలు. ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని ఏమి మనం చేయట్లేదంటే మీరు కాపర్లు అయిపోయారని అర్థం. ఏమైపోయారు? కాపర్లు. గొర్రె ఎవరైపోయారు? దేవుడు. అంటే దేవుణ్ణి మీరు పరిపాలించగలరా? దేవుణ్ణి మీరు పరిపాలించగలరా అంటే మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుంటున్నారు అని అర్థం. దేవుడు మోసపోడు, దేవుడు విక్రించబడడు. మరి ఏం చేసుకుంటున్నారు? మిమ్మల్ని మీరే మోసపుచ్చుకొని అపవాదికి చిక్కుకుపోతున్నారు. ఏమండి, ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బాగా దారుణంగా ఉన్నాయి. ఒక ఆయన ఏమండి వర్షం వస్తుందండి, చెట్టు కింద నిలబడ్డాడు బండి ఎట్టుకొని. అన్నయ్య పేపర్లో వేశారు ఎక్కడ ధర్మవరం దగ్గర. వాళ్ళు చెప్పాడు భార్యకి అత్తగారికి, వాళ్ళకి మేము వచ్చేస్తున్నాను, భోజనం సిద్ధం చేయండి అని. అలాగే బాబు అన్నీ సిద్ధం చేసామంటే ఆ వర్షం వస్తుందని ఈ చినుకులకి చెట్టు కిందకి వెళ్ళాడట. ఆ కొమ్మ ఇరిగి ఇతని మీద పడిపోయింది. బండి అతడు అలాగ అణిగిపోయారంటే అంటే అపాయము ఎటు నుంచి ఎలా వస్తుంది ఎవరికి తెలీదు. చక్కగా వెళ్తున్నవాడు ఎక్కడాగాడు? చెట్టు కింద ఆగాడు. చెట్టు కింద ఆగితే అతను ఏమనుకున్నాడంటే నేను సురక్షితము అనుకున్నాడు. నీకు సురక్షితం ఎక్కడా లేదు. నువ్వు రోడ్డు మీద వెళ్తున్నా సురక్షితం లేదు, నువ్వు బిల్డింగ్లో ఉన్నా కూడా సురక్షితం లేదు. బిల్డింగ్లో ఉండి పడుకొని హ్యాపీగా తినేసి గుండాగిపోయి చచ్చిపోయిన వాళ్ళు మంది ఉన్నారు. అమ్మా, నీకు సురక్షితం ఎక్కడంటే దేవుని కాపుదల్లోనే నీకు నాకు సురక్షితం. కాపరి కాపుదల్లోనే సురక్షితం. ఎందుకంటే కాపరికి తెలుసు ఎక్కడ అపాయం ఉందో, నువ్వు ఎక్కడ ఉండకూడదో, ఎక్కడ ఉండాలో. ఏమండి, నీ ఆరోగ్యాన్ని ఎలా బాగు చేయాలో ఆయనకు బాగా తెలుసు. హల్లెలూయా. అందుకే కాపరి తత్వానికి వెళ్ళిన వాళ్ళకి ఏముంటుందంటే తగ్గింపు ఉంటుంది. కాపరి తత్వానికి వెళ్ళే వారికి ఎవరికి ఉంటుందంటే విధేయత ఉంటుంది. కాపరి తత్వానికి వెళ్ళే వారికి దేవుడు ఏది చెప్తే అది చేస్తాను అనే మనసు ఉంటుంది. హల్లెలూయా. ఈ మనసు లేని వారు కాపరి తత్వం కింద లేనివారు. అంటే దేవుడికే వీళ్ళు ఏం చెప్పేవారు? పాఠాలు చెప్పేవాళ్ళు అనమాట. నీకు అది ఈరోజు చాలా మంది అంటూ ఉన్నారు కదా, తల్లిదండ్రులు అంటారు, ఒరు బాబు అది చేయకు, ఒరు అమ్మాయి ఇది చేయకు, అలాగే వెళ్ళకు, వాళ్ళతో ఉండకు, వీళ్ళతో ఉండకు అనగానే వీళ్ళకి ఏమవుతుంది తెలుసా? మాకు తెలుసు నీకేం తెలుసు అని మళ్ళీ ప్రశ్న మనకే. నీకేం తెలుసు? మాకు తెలుసు, అంతా తెలుసు. నీకేం తెలీదు చెప్పండి. తల్లిదండ్రులకి ఏంటంటే నీకేం తెలియదు. ఈ టెక్నాలజీ కొరకు తెలియకపోవచ్చేమో కానీ జీవితం కొరకు తెలుసు. హల్లెలూయా. ఈ టెక్నాలజీ, ఈ సెల్ ఫోన్ కోసం ఏమీ తెలియకపోవచ్చు, కంప్యూటర్ కోసం ఏమీ తెలియకపోవచ్చు, కానీ దేనికోసం తెలుసు అమ్మా? జీవితము. ఎందుకంటే వారు మీకంటే ముందుగా జీవితం అంటే ఏంటో అమ్మా, కష్టము, నష్టము, ఇరుకు, ఇబ్బంది, బాధ, శోధన అన్నీ అనుభవించేశారు. మోసం అంటే ఏంటో అనుభవించేశారు. ఏ మనుషులు ఎలాంటి వాళ్ళు అనుభవించేశారు. అందుకనే పలానా వాళ్ళని నమ్మకం అంటే వీటికేమనిపిస్తుంది?
మా అమ్మకి ఏమీ తెలీదు, మా నాన్నకి ఏమీ తెలీదు, నాకు అంతా తెలుసు. అంతా తెలుసు అంటున్నాడంటే అది మూర్ఖత్వము. దాన్ని మూర్ఖత్వం అంటారు. అమ్మా అంత ఎవరికి తెలుసు? బాగా ఎక్కువ తెలుసు సీనియర్లకు తెలుసు. జీవితము ఆటుపోట్లు కష్ట నష్టాలు అనుభవించిన వాళ్ళకి తెలుసు. వీళ్ళకి కష్టమో తెలీదు, నష్టమో తెలీదు, మోసమో తెలీదు, ఏమండి నయవంచన తెలియదు, వీళ్ళకి ఏమీ తెలీదు. మనుషులేంటి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలీదు. కానీ ఏమండి తల్లిదండ్రులకి అవన్నీ తెలుసు. అందుకని వాళ్ళు అంటారు, బాబు నువ్వు ఇలాగ ఉండద్దు, అమ్మ నువ్వు ఇలా చెయ్యొద్దు అంటుంటే ఈ పిల్లలకి ఎలాగనిపిస్తుంది? నీకేం తెలుసు? నీకేం తెలీదు, నీకేం తెలీదు, ఊరుకోమ్మ, నీకేం తెలీదు, ఊరుకున్నానా, ఊరుకున్నానా. అయ్యో ఎంత దారుణం అండి. ఈరోజు అదే మాట ప్రభుని కూడా అంటున్నారు. ప్రభుకి ఏం తెలీదు. మాకు అంతా తెలిసినట్టుగా ఎవరికి తెలీదు? కాపరికి తెలీదు. ఎవరికి తెలీదు? కాపరికి తెలీదు, కాపరికి తెలీదు, కాపరికి తెలీదు అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి తెలీదు? కిందకి తీసుకెళ్ళిపోండి అమ్మాయిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి తెలీదు? కాపరికి తెలీదు. ఏ కాపరికి తెలియదట? ప్రధాన కాపరికే తెలియదట. అంటే ప్రధాన కాపరికి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరైనా ఉంటారా? ఆకాశములు, మహాకాశములు, అగాధము అందున్న ప్రతిదీ కూడా అని చూచేవాడు. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. ఒక విషయం తెలుసా? నీ హృదయంలో ఇంకా నీ హృదయంలో ఆలోచన పుట్టక ముందే ఆ ఆలోచన ఏంటో ఆయన ఎరిగి ఉన్నాడంట. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత మంచి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ 23వ కీర్తన చాలా ప్రాముఖ్యమైన కీర్తన. ఎవరైతే యెహోవా కాపరిగా చేసుకొని లోబడతారో వారికట్ట లేమి ఉండదంట. లేమంటే ఏంటి తెలుసా? కరువు, కొదువులుండో. ఈరోజు నీకు నాకు మనందరికీ కొదువులే. ఇప్పుడు ఎవరు కాపరికర్తత్వం కింద ఉంటున్నాం చూడండి. నీకు నాకు అన్ని కొదువులే, కొదువులే, కొదువులే. సింహపిల్లలంటే పస్తుపడిన దేవుణ్ణి ఆశ్రయించిన వల్ల వాటి కొదువులు ఉండవట. దేవుణ్ణి ప్రేమించే వారికి ఏముండదు? కొదువు ఉండదు. అంటే మనం ప్రేమిస్తున్నామా, ద్వేషిస్తున్నామా? ప్రేమించడం లేదని అర్థం. ప్రేమించడం అంటే ఏంటి తెలుసా? ఆయనతో గడపడము. హల్లెలూయా. ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? దేవునితో గడపాల, అది ప్రేమించడం. అంటే స్నేహితురాలు నేను ప్రేమిస్తున్నాను అనుకో, స్నేహితురాలతో గడపాలా. అంటే స్నేహితుడితో గడపాలా. భార్యను ప్రేమిస్తున్న భార్యతో గడపాలా. భర్తను ప్రేమిస్తున్నాడు భర్తతో గడపాలా. పిల్లల్ని ప్రేమిస్తున్నాడు పిల్లలతో గడపాలా. ఈరోజు ఎక్కడ గడుపుతున్నారంటే ఆ సెల్ ఫోన్లు పెట్టుకొని ఉద్యోగం డబ్బు అది ఇది అని తిరుగుతున్నారు. నువ్వు సంపాదించినంత డబ్బు నీ పిల్లల ప్రేమను నువ్వు పొందుకునేటట్టుగా చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఒక భార్యాభర్తలు ఇద్దరు వారు చక్కగా పెళ్లి చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకొని బిడ్డను కంటారు. బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డను తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారంటే హాస్టల్ వేస్తారు. మరి వీళ్ళు ఏం చేస్తారు? బిజీగా తిరుగుతారు. ఆఖరికి ఆ కుర్రాడు ఒక డాక్టర్ అవుతాడు. అయ్యి వాళ్ళ అమ్మ వచ్చి, బాబు నీ ప్రేమ నాకు కావాలంటే నాతో గడపలేనప్పుడు నీ ప్రేమ నాకు దొరకలేదు, నా ప్రేమ నీకు ఎక్కడ దొరుకుతుంది? తల్లి ఏడిసి అదే ఆ దాంట్లో క్యాన్సర్తో ఏమంటే జాయిన్ అయ్యి అందులో చచ్చిపోతుంది. ఏమండి అంటే తండ్రి ఊరి మీద తిరుగుతూ ఉంటాడు. అంటే వీళ్ళు ఎవరి ప్రేమను పొందుకోలేకపోయారు? ఎవరి ప్రేమను చూడలేకపోయారు? బిడ్డ ప్రేమను వీళ్ళు చూడలేదు, వీళ్ళ ప్రేమ బిడ్డ చూడలేదు. ఏం జీవితాలండి? ఎందుకు? ఎంత డబ్బు సంపాదిస్తే సుఖమేముంది? అందుకే ఏమండి ప్రేమ అనేది ఇచ్చిపుచ్చుకునేది. ఈరోజు ఇచ్చిపుచ్చుకుంటూ లేదు. ఒకరే ప్రేమిస్తుంటే ఒకరు పోతున్నారు. ఆ ప్రేమ సంపూర్ణమైన ప్రేమ కాదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం దేవుణ్ణి మనం ప్రేమించాలి. హల్లెలూయా. ఆయన మనతో మాట్లాడతాడు, మనం ఆయనతో మాట్లాడాలి. ఆయన మనతో మాట్లాడింది వాక్యము, మనం ఆయనతో మాట్లాడింది ప్రార్థన. హల్లెలూయా. ఈ విషయాలు క్రైస్తవులకు ఉండాలా. ఈరోజు చాలా మందికి ఏం లేదంటే వాక్యం వినడం లేదు. చాలా మందికి ఏం లేదంటే ప్రార్థన చేయటం లేదు. చాలా మందికి ఉన్నది ఏంటంటే మాకు అన్నీ తెలుసు. అన్నీ తెలుసు అంటే ఏంటో తెలుసా? అన్నీ తెలుసు అంటే ఏంటి తెలుసా? నువ్వు మాకు చెప్పనవసరం లేదని.
దేవా నువ్వు మాకు చెప్పనవసరం లేదు. అంటే ఏ కాడి కింద వెళ్ళిపోయారు తెలుసా? దేవుని కాడి నుండి అపవాది కాడి కిందకి వెళ్ళిపోతా ఉన్నాం. అందుకే రంగుల ప్రపంచం మనుషులను ఏం చేస్తుందంటే ఆకర్షిస్తుంది. రా రా, నీకు అన్ని భోగభాగ్యాలు ఇస్తాను, నీకేం కావాలన్నీ ఇస్తాను, రా 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 అని మనుషుల్ని రోజు పిలుస్తుంది. ఎన్నోసార్లు రిజెక్ట్ చేసావు, అయినా పిలుస్తూనే ఉంటుంది, అయినా పిలుస్తూ ఉంటుంది. ఎందుకంటే పాపం నాకు సిగ్గు ఉండదు. అందుకే పాపం చేసే వాళ్ళకి ఏముండదు తెలుసా? సిగ్గు ఉండదు అండి. పాపం చేసే వాళ్ళకి ఏముండదు? సిగ్గు ఉండదు. అందుకే సిగ్గులేని పనులు అని చేస్తూ ఉంటారు. తాగుతూ తిరుగుతూ ఎంత మోతుపరులాగా అనుకుంటున్నాడు. సిగరెట్ కాలుస్తూ నేను ఎంతో గొప్ప ఉన్న అనుకుంటా ఉంటారు. టైనీళ్ళు గుట్టకాలు వేస్తూ నేను చాలా గొప్ప అనుకుంటారు. పిచ్చి పిచ్చి డ్యాన్సులు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ నేను చాలా గొప్ప అనుకుంటా ఉంటారు. అంటే పాపం చేసే వాళ్ళకి ఏముండదంటే సిగ్గు ఉండదు. సిగ్గుపడరు పాపం చేసేవాళ్ళు. మరి ఎవరు సిగ్గుపడతారంటే పరిశుద్ధులుగా ఉన్నవారు ఏదైనా పాపం చేస్తే వారు ఎంత దుఃఖపడతారో. ఏమండి, వారికి ఏదైనా అంటుకుంటే వారు ఏం చేయలేరు, అది దాన్ని ఉంచుకోవడానికి వాళ్ళు చాలా చిరాకు పడిపోతారు. అందుకే రోత ఏదైనా అంటుకుంటుందా? మనకు అంటుకుంటుందా? అంటుకుంటుంది. అది జోడుకో ఏమంటే ఒక్కొక్కసారి ఏదైనా గ్రీజో మన చీరకో దేనికి అంటుకుపోయినప్పుడు దాన్ని ఎలా చూస్తారంటే మీరు చాలా అసహ్యంగా చూస్తారు. బేగా కడిగేసుకోవాలి, బేగా వదిలించేసుకోవాలని చూస్తారు. పరిశుద్ధులైన వాళ్ళు మనకు కూడా మనకు తెలియకుండానే కొన్ని పాపాలు, మనకు తెలియకుండానే కొన్ని రోతలు, మనకు తెలియకుండానే కొన్ని విషయాల్లో మనం పడిపోతాం, మనకు అంటుకుంటుంది. అప్పుడు ఏం చేయాలి మనం? అప్పుడు ఏం చేయాలి? శుభ్రం చేసేసుకోవాలా అంటే ఆ కంపు సహించలేరు పరిశుద్ధులు. అదే పరిశుద్ధతలోంచి జగజారిపోయే మనసు ఉందనుకో, ఆ కంపు కూడా ఇంపు అయిపోతుంది. ఆ కంపు కూడా ఎలాగవుతుందండి? అలాగ ఇంపు అయిపోతుంది. నా ఫ్రెండ్స్ ఉన్నారు అండి, వాళ్ళు బ్యాంక్పేటలో దొడ్డులు ఎదుర్కొంటూ ఉండేవారు. అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలంటే కంపు వచ్చేసేది. ఆ దొడ్లో కంపు, బాబోయ్ నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోవాలనిపిస్తూ ఉండేది. వాళ్ళు మాత్రం చాలా జాలీగా నవ్వుతూ సమోసాలు తింటూ కేకులు తింటూ వాళ్ళు ఆస్వాదించేవారు. కారణం ఏంటి? వాళ్ళకి అలవాటు అయిపోయింది. అది ఆ కంపు వాళ్ళకి అలవాటు అయిపోయింది. నాకు మాత్రం ఎలర్జీ వచ్చేస్తుంది. అర్జెంటుగా వెళ్ళిపోవాలనిపిస్తుంది, వాంతి వచ్చేస్తున్నట్టు వస్తుంది. కానీ వాళ్ళకి ఎలా ఉంది? ఇక్కడే నౌపాళ్ళలో ఒక గ్రామానికి సువార్త చేయడానికి వెళ్ళాం. అక్కడ భయంకరమైన చేపలు అయ్యి ఎండబెట్టారు. అక్కడికి వెళ్తే భయంకరమైన వాసన కడుపు తిప్పేస్తుంది. కానీ వాళ్ళకి ఎవరికేమంటలే, చక్కగా ఎత్తుకొని భోజనాలు తింటున్నారు, అవి తింటున్నారు, అన్నీ చేస్తున్నారు. ఏమనిపించట్లేదు వాళ్ళకి, అసలు ఏమనిపించట్లేదు వాళ్ళకి. కానీ మనకు మాత్రం కడుపులు మాత్రం తిప్పేస్తుంది అనమాట. కారణం ఏంటి? ఆ కంపు వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఈరోజు చాలా మందికి పరిశుద్ధంలోకి వచ్చిన వారు కొంతమంది ఏం చేస్తున్నారంటే మళ్ళీ పాపం సైడ్, పాపంకి ఆశపడతా ఉన్నారు. ఆ పాపం వైపు వెళ్ళి ఆ కొంపును ఇంపుగా చేసుకునేటట్టుగా మారుతున్నారు. దాని అంతము అపవాది దేవుడు నిన్ను సంపూర్ణంగా వదిలేస్తే నిన్ను చంపేద్దామని చూస్తున్నాడు. దేవుడు వదలలేదు కనుక నీకు ఇంకా ఈ మాటలు వినబడతా ఉన్నాయి. మార్పు చెందడానికి అవకాశం దేవుడు ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే నీవు ఎరగడం లేదు, నువ్వు గుర్తించడం లేదని దేవుడు మళ్ళీ నిన్ను ఏం చేస్తున్నాడు? నేను నశించిపోవటం ఇష్టం లేక నీతో నాతో దేవుడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు? నా కాపరతత్వానికి కిందకు వచ్చాయి, నా కాపరతత్వానికి వచ్చాయి, నా బాహువు కిందకు వచ్చాయి, నా స్వాధీనంలోనికి నువ్వు వచ్చాయి, నా దొడ్డులోనికి నువ్వు. ఏంటంటే ఇప్పుడు యేసుప్రభు నమ్ముకుని దొడ్లో లేవు. ఎప్పుడో దాటేసో దొడ్డి ఏం చేసావు? చర్చికి వస్తుంటే దొడ్లో ఉన్నట్టు కాదు, కాపర తత్వంలోని కిందలో ఉంటే అప్పుడు ఇందాక ఒక పాట, నన్ను చూచివాడా నిత్యము కాచు. ఆయన చూసేవాడు, ఆయన కన్ను దృష్టిలో ఉన్నావు కానీ ఆయన చూస్తూ ఉంటాడు, నిత్యం కాపాడుతూ ఉంటాడు. ఆయన కాపర తత్వంలోంచి నువ్వు వెళ్ళిపోయినప్పుడు ఆయన నిన్ను చూడడు, నిన్ను కాయుడు. హల్లెలూయా. నిన్ను హెచ్చరించడు, నీకు బుద్ధి చెప్పే వాళ్ళు కూడా ఉండరు. ఎలా పడితే అలాగా ఉంటుంది జీవితం. అందుకే ఇక్కడ ఏముంటుంది చూడండి, 23వ వచనంలో యెహోవా నా కాపరిగా ఉన్న వారికి లేమి ఉండదంట. లేమంటే కొదువు ఉండదు. ఏమండి, పచ్చిక గల చోట్ల అంటే నీకు సమృద్ధి అయిన ఆహారాన్ని ఆయన పెడతాడు, శాంతికరమైన జలముల యొద్ద
చూడండి కొన్ని ఏరియాల్లో ఏమంటే జలాలు అలా పారుతూ ఉంటే పచ్చగా బయటలోంచి ఆడ కొంచెం కూర్చోవాలనిపిస్తుంది, మనసు హాయిగా ఉల్లాసంగా ఉంటుంది కొండ ప్రాంతాల్లో. ఏమండి అలాగా దేవుడు మనల్ని ఏం చేస్తాడట, సేద తీరుస్తాడట, మన ప్రాణాన్ని నడిపించి సేద తీరుస్తాడంట, తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపిస్తాడంట. ఇప్పుడు అపాయాలు ఇవన్నీ ఆయన సంరక్షణలో ఉన్నాం. ఇప్పుడు అనుకోని రీతిగా కొన్ని గాఢాంధకారపు లోయలోంచి, అంటే కష్టంలోంచి, నష్టంలోంచి, ఇరుకులోంచి, ఇబ్బందుల్లోంచి, బాధల్లోంచి, వ్యాధుల్లోంచి మనం వెళ్ళినప్పుడట ఏ అపాయానికి భయపడకుండా ఆయన మనకు తోడుగా ఉంటాడంట. దేవుని స్తోత్రం. మనం భయపడాల్సిన లేదట, ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడంట. అంతేకాదట, మనకి కావలసిన భోజనాన్ని ఏమండి ఎంతమంది శత్రువులు ఉన్నా మనకు సిద్ధపాటు చేసి ఆయన ఏం చేస్తాడంట, మనల్ని అభిషేకించుకుంటాడట. మనల్ని ఏం చేస్తాడు, యువరాజులుగా యువరాణులుగా అభిషేకిస్తాడంట. మనం బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమాలతో మనం వెనకాల వచ్చేటట్టుగా చేస్తాడట. ఇంకెవరో చెప్పక్కర్లేదు, నేను చర్చిలోనే ఉంటాను, నేను చర్చిలోనే ప్రార్థన చేస్తాను, నేను చర్చిలోనే నా జీవితాంతము గడుపుతానని ఎవరో చెప్పక్కర్లేదట. అభిషేకము వారికి చెప్పి నడిపిస్తుంది. ఏం చేస్తుంది, అభిషేకమే. అభిషేకం చెప్తుంది. ఈరోజు అభిషేకాలు లేక ఏమంటే 100 సార్లు చెప్పాల్సి వస్తుంది, కానీ అభిషేకం పొందుకుంటే ఇంకెవరు చెప్పరట, వారే చెప్పేవారుగా మారిపోతారంట. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం ఇలా చెప్తుంది, అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక. అంటే ఎవరును మీకు బోధింపనక్కర్లేదంటే ఏమంటే పరిశుద్ధంగా ఉండాలి, చర్చికి రావాలి, ఆరాధన చేయాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, ఇలాగా ఉండకూడదు, అలాగ ఉండకూడదు, ఇలా నడవకూడదు, ఇలా జీవించకూడదు అని మీకు ఎవరు చెప్పక్కర్లేదు. అవన్నీ మీకు ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు మీలో స్థిరపరిచేశాడు. హల్లెలూయా. ఇంకా చెప్పవలసిందేంటి, అలా చెప్తున్నారంటే చిన్నపిల్లలుగా ఉండిపోయారు మీరు. అభిషేకం మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఏమండి, అభిషేకం మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. హల్లెలూయా. అభిషేకం ఎందులో పెడుతుందమ్మా, ఉన్నతమైన స్థితిగతుల్లోనికి మిమ్మల్ని నిలబెడుతుంది, ఆశీర్వదిస్తుంది. హల్లెలూయా. ఆ అభిషేకమే మీకు, అభిషేకం పొందిన వారికి ఏం చేయగలదట, ఎవరు మీకు చెప్పవసరం లేదు అలాంటి. హల్లెలూయా. మీరే చెప్తారు అందరికీ. చూడండి ఏమంటే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలోనే చూడండి, అక్కడ 23, ఇక్కడ 23. చూడండి ఎంత దేవుడు ఎంత ఏమంటే కాపర తత్వానికి ఎలా ముడిగట్టాడో. దేవుని స్తోత్రం. ఏమండి ఈ కీర్తన గ్రంథం 23లో అన్నట్టు కానీ ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 23వ అధ్యాయంలో 31వ వచనం. చూడండి 31వ వచనంలో ఉంటుంది, కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని యెహోవాకు. అంటే నేను అదే చెప్తున్నాను, దొంగిలించేవారుగా అనేక మంది ఉంటున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్వేచ్ఛగా ఏంటండి, స్వేచ్ఛగా నాలుకలాడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని. ఈరోజు చాలా మంది స్వేచ్ఛగా ఏం చెప్తున్నారు తెలుసా, నీ బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్ అయిపోతుంది, ఇదిగో నీకు మగబిడ్డని ఇస్తాను, ఇదిగో నీకు ఆడబిడ్డని ఇస్తాను. అయ్యో అయ్యో, పాత నిబంధనలు అయితే అవి ఉన్నాయి, నువ్వు మగబిడ్డని నేను ఇస్తాను ప్రభు, మగబిడ్డను నాకు ఇవ్వంటే అలాగే ఇస్తానని దేవుడు ఇచ్చాడు. ఇక్కడ కొత్త నిబంధనలో నాకు మగబిడ్డనివి ఆడబిడ్డనివి, నేను నీకు మగబిడ్డనే ఇస్తాను అని దేవుడు చెప్పడం. ఎందుకు చెప్పడో తెలుసా, స్కానింగ్ మాట్లాడదు ఎవరు. దేవుని స్తోత్రం. ఏమండి ఎందుకు చెప్పడో తెలుసా అలాగా, ఈ లోక చట్టమే ఒప్పుకోవట్లేదు కదా నీకు. మగబిడ్డో ఆడబిడ్డో, మగబిడ్డని ఎందుకు కోరుకుంటున్నారు, ఆడబిడ్డని ఎందుకు కోరుకుంటున్నారు చెప్పండి, ఎందుకు కోరుకుంటున్నారు? ఎక్కువ ఆడబిడ్డను కోరుకోరులేండి, కోరుకున్న వారు అందరూ మగబిడ్డను. ఎందుకంటే వంశం వంశం వంశం, ఏ వంశం అంట, వీళ్ళ వంశం అంట. ఏమండి వీళ్ళ వంశోధారికుడు, మా వంశోధారికుడు అండి, వంశం నిలబెట్టాలి. మరి ఆ వంశోధారికుడి కోసం
ఆడబిడ్డలందరినీ చంపుతున్నారు, ఎంతమందినో చంపేస్తున్నారు. అంటే అది తప్పు, దేవుడికి తెలుసు కాబట్టి అది ఏం చేశాడు, ప్రైజ్ లార్డ్, దాన్ని ఇష్టపడలేదు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని ఏం చేయలేదు, ఇష్టపడలేదు. అందుకే మనం చూసుకున్నట్లయితే 31వ వచనంలో స్వేచ్ఛగా అనే మాట అర్థం ఏంటంటే, మీ డిక్షనరీలో సొంత మాటలు పలికి ఇది యెహోవాకు అని చెప్పే ప్రవక్తలకు నేను విరోధం. అంటే సొంత మాటలు అన్నమాట. ఏం చెప్పడం, ఒక ఆయన అన్నాడు మీ పర్సలు తీయండి అన్నాడు. పెద్ద మీటింగ్లో పర్సలు తీయండి అంటే అందరు తీశారు. తీసి పర్సన్ ఇలా ఓపెన్ అన్నాడు. అన్నీ అంటే బైబిల్లో ఉన్నాయా అవి చెప్పమన్నాడు దేవుడు. పర్సలు తీయమన్నాడు, అవి ఓపమన్నాడు. ఓపమని ఏమన్నాడు తెలుసా, ఆ పర్సల్లో ఎంత ఉందో తీసి పట్టుకోండి అన్నాడు. తీసి పట్టుకున్నారు, అదంతా తీసుకొచ్చి వేసేయండి అన్నాడు. తీసిన వాళ్ళు వేయకుండా ఉంటారా అమ్మా? తీసిన వాళ్ళు వేయకుండా ఉంటారా? మీకు వేయకుండా ఉంటారు, కానీ అందరు చూసేశారు. వాళ్ళని తీశారు, వీళ్ళని తీశారు, అందరు చూశారు కదా. ఇప్పుడు చూసేసినందుకు ఇది వేయకుండా పెట్టేస్తే పాపులం అయిపోతాం, ఏతే పుణ్యాత్మలు అయిపోతాం. దేవుడికి భయపడిపోయినా కొంతమంది దేనికి భయపడతారు, మనుషులు భయపడతారు అనమాట. ఆ మనుషులు భయపడి వాళ్ళు ఏం చేశారు, వేసేసారు. బాగానే ఉంది. నేను అనుకున్నాను చేస్తున్నాడేంటి, ఇది తప్పు కదా అని నేను అనుకున్నాను. అదే హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మంచి సౌండ్ సిస్టమ్ మనం కొనుక్కోవాలి, అలాగ ఉండకూడదు. సరే, అయితే ఎందుకు ఇలా చేస్తున్నాడో అనుకున్నాను. తర్వాత మళ్ళీ కోటానికి వెళ్తే మళ్ళీ ఏమన్నాడు తెలుసా, మళ్ళీ మీ పర్సలు తీయండి అన్నారు. తీశారు. మీ అందులో ఉన్న మీ డబ్బులు తీయండి అన్నారు. తీశారు. తీస్తే ఎంత ఉన్నాయి తెలుసా అందులో అమ్మా, ఎంత ఉన్నాయి తెలుసా? 10 రూపాయలు 20 రూపాయలు ఉన్నాయి. అందులో ఎంత ఉన్నాయి? పర్సలో తీసింది ఎంత? 10 రూపాయల నోటు. పర్సలో తీసింది ఎంత? 20 రూపాయల నోటు. అందుకే ఇప్పుడు కోటాలకు ఎవరైనా వెళ్తే డబ్బులు ఎట్టుకెళ్తలేదు. ఎందుకు ఎట్టుకెళ్తలేదు? ఇలాంటి చెత్త పాస్టర్లో ఈ చెత్త మాటలు అయ్యి. కానుక అనేది ఎలాగెయ్యాలా? మన హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి వేయాల. బలవంతంగా వేయించడం ఏంటి? అది దేవుడి మాట, మరి అది ఎవరి మాట? ఇటు సొంత మాటలు, ఇటు సొంత మాటలు చెప్పి వేయించున్నాడు బలవంతంగా. ఇంటికి వెళ్ళాలి, ఏం చేస్తున్నాడు? బాధపడతారు. అయ్యో అయ్యో నేను ఫైనాన్స్ కట్టడానికి ఉంచాను, అయ్యో అద్దె కట్టడానికి ఉంచాను, అయ్యో కరెంట్ బిల్లు కట్టడానికి ఉంచాను. ఇతడు ఏం చేశాడు ఏమండి? కాబట్టి ఈ సొంత మాటలు, అది యెహోవా మాట్లాడతాడు, అది దేవుడు మాట్లాడిన మాటగా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడా? దేవుడు అలా మాట్లాడతాడా? దేవుడు స్వభావం అటువంటిదా? 2 కాసులు వేసిన ఆవిడ్ని నీ దగ్గర 2 కాసులు ఉన్నా వేసేయి అన్నాడా? లేదు, ఆవిడకి కలిగింది అది. ఈ 2 కాసులు వేసేస్తే దేవుడు నాకు ఖచ్చితంగా నాకు ఒక కార్యం చేస్తాడు అని ఆవిడ హృదయంలో కలిగింది, వేసింది. అందుకే ఆమెను దేవుడు దీవించాడు. అందుకే ఆమె కానుకను దేవుడు మెచ్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? కాబట్టి ఇది ఇలాంటి వాళ్ళు ఒక్కరు కాదు, ఇప్పుడు బోల్డ్ మంది బయలుదేరారు. ఇదేంటంటే వ్యాపారం. ఇదేంటమ్మా? వ్యాపారం. జీసస్ కాల్స్ వాళ్ళకి ఏం కావాలమ్మా? జీసస్ కాల్స్ వాళ్ళకి ఏం కావాలి? ప్రార్థన చేస్తారా? బైబిల్లో ఏమన్నాడు తెలుసా? మీరు ప్రార్థన చేసుకోండి అన్నాడు. మన వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ప్రార్థన చేస్తారంట. వీళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి ఏమిస్తారు? స్లిప్ ఇచ్చి వచ్చి వాళ్ళకి డొనేషన్ ఇచ్చి రావాలా. మీరు డొనేషన్ ఇచ్చిన వాళ్ళని పేరు రాసుకొని ప్రార్థన చేస్తారట. అసలు మీ పేరు పాల్ దినకర్ గారికి తెలుసా? నీ పేరు తెలుసా? నీ పేరు తెలుసా? మీ పేరు తెలుసా? అంటే వీళ్ళు ప్రపంచంలో ఉన్న క్రైస్తవుల బలహీనతలను బట్టి దోచుకుంటున్నారు. వాళ్ళకి ఎందుకు నువ్వు ఇవ్వడం? వాళ్ళకి 100 ఎకరాలు ఏమంటే యూనివర్సిటీ ఉంది, కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళకి నువ్వు ఇవ్వాలా? అసలు నీకు బుద్ధున్న గొర్రెవేనా నువ్వు? బుద్ధి లేని గొర్రెలు వీళ్ళు. ఎవరి మాయలో పడుతున్నారు? వ్యాపారస్తులు. అందుకే వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు.
మీరు ఆ వ్యాపారంలోకి వెళ్ళి వాళ్ళు స్వేచ్ఛానుసారమైన మాటలు మాడతారు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్ అయిపోద్ది, నీ ఇల్లు కట్టుకుంటావు, నీ కారు కొనుక్కుంటావు. ఏటయ్యి నీ బలహీనతలు ఏంటంటే నువ్వు కష్టాల్లో ఉన్నావు, నువ్వు ఇరుకుల్లో ఉన్నావు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు, నువ్వు బాధల్లో ఉన్నావు, నువ్వు అనారోగ్యంతో ఉన్నావు, నువ్వు సమస్యలతో ఉన్నావు. అందుకని వాళ్ళు నీ బలహీనతను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? స్వేచ్ఛానుసారమైన మాటలు మాట్లాడుతున్నారు, నీకు ఇష్టమైన మాటలు మాట్లాడుతున్నారు. అందుకే ఎప్పుడు కూడా ఏమంటే చాలామందికి ఎవరికి ఏది ఇష్టమైన మాట మాట్లాడితే వాళ్ళకి సంతోషం వస్తుంది. కొంచెం గద్దించే మాట కానీ, ఖండించే మాట కానీ, హెచ్చరించే మాట కానీ వస్తే ఏమొస్తుంది చెప్పండి అమ్మా? కోపం వస్తుంది. దేవుడు ఏమండి ఏమంటే దేవుడు ఎలాంటోడంటే అబద్ధం ఆడనేరవాడు. ఆయన అబద్ధాలు చెప్పడం. ఏం చెప్తాడు తెలుసా? నువ్వు ఇలాగ మారితే నేను ఇలా దీవిస్తాను, నువ్వు ఇలాగుంటే నేను అభివృద్ధి పరుస్తానని చెప్తాడు. కానీ నువ్వు ఎలాగున్నా నేను దీవించేస్తాను, నువ్వు ఎలాగున్నా నేను ఆశీర్వదించేస్తాను అని బైబిల్ దేవుడు చెప్పడు. మరి వీళ్ళు చెప్తున్నారు. అందుకే మీకు ఒక విషయం తెలుసా? దొంగోడు ఉన్నాడు కదమ్మా, మారిపోయాను అంటాడు. ఎక్కడ? జైల్లో. నేను ఈ దొంగతనాలు అస్సలు చేయనండి, నేను మారిపోయినండి, నన్ను నమ్మండి అంటున్నాడు. అయితే ఆ ఎస్ఐ గారు లేకపోతే ఆ జైలర్ ఏం చేసాడంటే, నువ్వు మారిపోయావు అని నేను నమ్మాలంటే అని ఒక పరీక్ష పెట్టాడు. ఏం పరీక్ష? అతన్ని ఏం చేశాడంటే జైలు నుంచి వదిలేసి నిఘా పెట్టాడు. ఈడేం చేస్తాడని అక్కడక్కడ డబ్బులు అయి పెట్టాడు, అక్కడక్కడ రకరకాలు పెట్టాడు. ఈడేం చేస్తున్నాడు? అవి అన్నీ తీసుకొని జేబులో నొక్కేసి మళ్ళీ హ్యాపీగా వాడు సంతోషంగా వెళ్ళిపోతున్నాడు. అంటే ఆడు మారాడో మారలేంది ఎప్పుడు తెలుస్తుంది? జైల్లో ఉన్నప్పుడు కాదు, స్వేచ్ఛగా విడిచిపెట్టినప్పుడు. అవి అన్నీ చూసినా కూడా ఆడు పట్టించుకోలేదు అనుకో, ఆడు నిజంగా మారినట్టు. అవన్నీ చూసి కూడా అండి వాడు దొంగతనం చేశాడంటే వాడు మారాడో మారలేదా? అలాగే విశ్వాసి కూడా మారినది మారలేనిది దేవుడు పరీక్షిస్తాడు. ఎలా పరీక్షిస్తాడంటే, ఇప్పుడు నువ్వు ధనవంతురాలు అనుకో, నేను ధనవంతురాలు అనుకో, బాగా డబ్బు ఉంది అనుకుంటున్నాను ఏమండి. అయితే నువ్వు మారావో మారలేదో చూడడానికి ఏం చేస్తాడంటే డబ్బుని తీసేస్తాడు. డబ్బుని తీసేసి నీకు ఏం తీసుకొస్తాడంటే ఏమంటే పేదరికంలోనికి తీసుకెళ్తాడు. ఇప్పుడు నువ్వు మార్పు పొందావా లేదా? దేవుడిని నువ్వు దూషిస్తావా లేదా? దేవుణ్ణి నువ్వు నన్ను ఎందుకు ఇలా చేస్తావని ప్రశ్నిస్తావా లేవో చూస్తాడు. అది లేకుండా దేవుని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తే దేవుడు మళ్ళీ నా పరిస్థితులను గొప్ప చేయబోతున్నాడని నువ్వు నిలబడినప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే మళ్ళీ రెండింతలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏమండి అలాగే ఇప్పుడు దరిద్రంలో ఉన్నాం. వీళ్ళు అంటారు, ప్రభు నాకు డబ్బులు ఉంటే నీకు ఎన్ని ఖర్చు పెడతాను ప్రభా, నాకు డబ్బులు ఉంటే నీ కోసం ఎన్ని పనులు చేయాలని ఆశ ఉంది ప్రభా అన్నారు. ఓహో అలాగా? అయితే డబ్బులు ఇస్తాడు దేవుడు. ఏమిస్తాడు? ఉన్నతమైన స్థితికి, దీన స్థితిలోంచి దేవుడు ఏం చేస్తాడు? ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు. చక్కగా మంచి ఇల్లు ఇస్తాడు, మంచి కారు ఇస్తాడు, మంచి ధనం ఇస్తాడు, మంచి పొలం ఇస్తాడు, నీకు కావలసిన అన్నిటినీ సమృద్ధిగా ఇచ్చేస్తాడు. అదవుతుందా? ఇప్పుడు పరీక్షిస్తాడు. అప్పుడు అవన్నీ ఇచ్చినా కూడా అవన్నీ పక్కన పెట్టి ఏమండి దేవుని కొరకు నువ్వు వాడబడతా ఉంటే, ఇదిగో దేవా నాకు ఇచ్చావు కాబట్టి ఇదిగో నీ పరిచర్యలు నేను ఇస్తున్నాను, ఇది చేస్తాను అది చేస్తాను అన్నట్టుగా మునుపు చెప్పినట్లు కంటే ఎక్కువగా నువ్వు నిలబడి చేస్తా ఉంటే దేవుడు ఆనందపడిపోతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా రెండింతలుగా నీకున్న దానికంటే మళ్ళీ ఇంకా రెండింతలు ఇచ్చేస్తాడు దేవుడు. ఇదేంటండి? ఉన్నవాడికి మళ్ళీ ఇవ్వడం ఏంటండి? అవును, వాళ్ళు నమ్మకస్తులు, యథార్థవంతులు, దేవుడి సన్నిధిలో వాడబడేవారు కనుక వారి పరీక్షలు ఏవయ్యారు? నెగ్గారు. కాబట్టి మళ్ళీ అందుకే మీకు తలంతులు స్టోరీ చెప్పినప్పుడు ప్రభు ఏమండి ఒకడికి ఎన్ని ఇచ్చాడట? 5. ఒకడికి ఎన్ని ఇచ్చాడట? 2. ఒకడికి ఎన్ని ఇచ్చాడట? 1. ఏమండి 5 ఇచ్చినోడేమో 5కి 5 10 చేసుకున్నాడు. 2 ఇచ్చినోడేమో 4 చేసుకున్నాడు. 1 ఇచ్చినోడు మాత్రం దాచాడు. అప్పుడు ఆ 1 ఇచ్చినోడి దగ్గర దేవుడు తీసుకొని ఎవరికి ఇచ్చాడు? 5 ఉన్నవాడికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? 2 ఉన్నవాడికి ఇవ్వాలి కదా, 5 ఉన్నవాడికి ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడంటే 5 ఉన్నవాడు
బహుగా నమ్మకంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎక్కువ ఉన్నవాడు నమ్మకంగా ఉండరు, మీకు అదే తెలీదు. ఏమంటే మిడిల్గా ఉన్న వాళ్ళు నమ్మకంగా ఉంటారు. ఈ ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతారంటే నమ్మకత్వాన్ని కోల్పోతారు. అందుకే ఎక్కువ ఉన్నప్పటికీ నమ్మకంగా ఉన్నాడు కదా, అందుకే అడిగించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే తక్కువ ఉన్నప్పుడు నమ్మకంగా ఉండరు కొంతమంది, ఎక్కువ ఉన్నప్పుడు నమ్మకంగా ఉండరు కొంతమంది. అందుకని దేవుడు వారిని ఏం చేస్తాడు, ఎక్కువ ఉన్న వాళ్ళని నమ్మకత్వంగా లేని వాళ్ళని కిందకి తీసుకొస్తాడు. ఏమంటే తక్కువ ఉన్న వాళ్ళు నమ్మకత్వంగా లేనివాడు పైకి తీసుకెళ్తాడు. ఏమంటే పరీక్ష పెడతాడు. వీళ్ళు ఆ పరీక్షలో నెగ్గితే రెండింతలుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోబు ధనవంతుడు, యోబును దరిద్రతలోనికి తీసుకొచ్చాడు. అయితే తెలుసు పరీక్ష. తర్వాత రెండింతలుగా దేవుడు దీవించాడు. ఇప్పుడు నువ్వు దరిద్రంలో ఉన్నావు, నేను అది ఇస్తాను ఇది ఇస్తాను అది ఇస్తాను అన్నావు, నిన్ను ధనవంతురాలుగా తీసుకెళ్తాడు. అప్పుడు మరింతగా దేవుని కొరకు ఉపయోగపడే బిడ్డగా నువ్వు ఉండగలిగితే నీ స్థితి రెండింతల ఆశీర్వాదంలోనికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, ఇర్మీయా గ్రంథం 23 వచనంలో ఏమండి, స్వేచ్ఛగా నాలుగులాడించుకొనిచు దేవోక్తులు ప్రకటించు ప్రవక్తలకు నేను వీరు దొంగ మాటలు చెప్తారనమాట. ఏమండి 20:32 మాయా స్వప్నాలు కంటారు. అమ్మ రాత్రి దేవుడు కల్లో కనిపించాడు, ఇదిగో నిన్ను ఇది అడగమన్నాడు, ఇది ఇమ్మంటున్నాడు, ఇది చెయ్యమంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? సంఘానికి ఏం చేయాలి పాస్టర్ గారు, సంఘానికి ఏసీలు వేయమంటున్నాడు నిన్నే. అంటే ఏం చేస్తాడు? మీకు వచ్చింది ₹1,00,00,000, వీడికి అర్థమైపోయింది. మీ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు? దేవుడు చూపించాడా అని మాట్లాడుతున్నాడు. ఇలాంటి పాస్టర్లు ఉన్నారు, నమ్మకండి. ఓ పాస్టర్ గారు అలాగేనట. అంటే ఓ పాస్టర్ గారు, దొంగ పాస్టర్ గారు. ఈ దొంగ పాస్టర్ ఓ ఫారెస్ట్ ఆఫీసర్ ఉండేదట ఒక ఆమె. ఆవిడ ప్రభువుని నమ్ముకుంది. అతని దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడట. అంటే ఆమె దగ్గరికి ఏం చేసేవాడు? ప్రార్థన చేయడానికి వెళ్తే ఆమె కోనరాగాలు తీస్తుందంట. అయ్యి బాబు ఎంత బాగా పాడుతున్నారండి బాబు, మీరు అక్కడికి తీసుకెళ్తాను, ఎక్కడికి తీసుకెళ్తానని కొంతమంది దగ్గర తీసుకెళ్ళాడట. తీసుకెళ్తే ఆవిడ, మరి ఫారెస్ట్ ఆఫీసర్ అంటే కొంచెం విలువిచ్చి ఇస్తారు కదా, ఆ సాక్ష్యం చెప్తుంటే ఏమండి ఆ పాట పాడుతుంటే అందరూ ఆనందించి ఇదయ్యారట. ఆ తర్వాత ఈతను అనుకున్నాడట, ఈవిడ ఎత్తున్న ప్రతి నెల ఎంత ఎత్తుంది, ఎంత ఎత్తుంది? 2,000 3,000 ఎత్తుంది. ఈ డబ్బులు ఏం సరిపోతాయి నాకు, ఇలా కాదు, ఒక ప్లాన్ వేయాలి. ఇదంతా దొంగ పాస్టర్లు ఉన్నారని చెప్తున్నాను. పాస్టర్లు అందరూ మంచోళ్ళు కాదు, పాస్టర్లు అందరూ దేవుడి చేత అభిషేకించబడిన వాళ్ళు కాదు. జరుగుతున్న పరిచర్యలన్నీ దేవుడి చిత్తంగా జరుగుతున్న పరిచర్యలు కావు. దేవుడి చిత్తంగా పరిచర్యలు జరిగితే ఇలాగే ఉంటాయి. దొంగ పరిచర్యలు అయితే ఇదంతా నింపబడిపోద్ది. అర్థమవుతుందా? దొంగ పరిచర్యలు వాళ్ళని దోచుకోవడానికి ఏమండి మేము లచ్చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఇది పెడుతున్నాం, అది పెడుతున్నాం రండి అంటే ఆ పరిచర్యలు అలాగ ఉంటాయి అన్నమాట. కానీ ఆత్మానుసారమైన పరిచర్యలు ఇలాగే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో చెప్పానమ్మా. ఆవిడ అది దేవుడు కళల్లో కనపడ్డాడమ్మా, నిన్ను రిజైన్ చేసేయమన్నాడు, నిన్ను దేవుడు బలంగా వాడేసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పాడు. అలా ఆయన ప్రభుని నమ్ముకోలేదు. అలా ఆయన చెప్పింది ఎలాగ అన్నారు ఏంటంటే, వద్దే బాబు, నువ్వు ఉద్యోగం చేసుకుంటూ ప్రభుని చూసుకో, తప్పు లేదు, కానీ ఉద్యోగం మానేయద్దు అని చెప్పాడట భర్త మాట కూడా. భర్త చాలా మంచోడు. ఏమంటే భర్త మాటను కూడా పక్కన పెట్టి ఏం చేసిందంట, అతని మాట విని దేవుడు పాస్టర్ గారు చెప్పాడు స్వప్నంలో, అందుకే మానేస్తున్నానని రిజైన్ ఇచ్చేసింది. డబ్బులు వచ్చాయి. పాస్టర్ గారికి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చింది. అతను ఏమండి పట్టుకుపోయాడు. విషయం ఏంటంటే ఇంకా అతను కనపడడం మానేస్తే ఎవ్వరు కూడా పిలవడం మానేశారు. ఎవరి దగ్గరకైనా వెళ్ళి ఏమంటే నేను కొంచెం సాక్ష్యం చెప్తాను, టైం లేదమ్మా, కొంచెం టైం లేదు. అయ్యో ఇన్ని రోజులు నన్ను ఎంతగా అన్న వాళ్ళు ఇప్పుడు టైం లేదు అంటున్నారని చాలా బాధపడి ఓ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పిందంటే, అలాగే అమ్మా నువ్వు మోసపోయావు, నువ్వెందుకు అలా చేస్తావు? దేవుడు నీతో కూడా మాట్లాడాలిగా. అతనితో కళ్ళలో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడు కదా, మరి నీతో మాట్లాడాడంటే లేదండి, మోసపోయావు అంటే. చూసారు, ఆవిడకి ఏమీ లేదు చెప్పండి.
ఆవిడకి ఏం లేదు, గుడ్డి నమ్మకం ఉంది కానీ ఆవిడ జ్ఞానం కలిగిన నమ్మకము లేదు. అందుకే ఆవిడ ఏమైంది, మోసపోయింది. ఇది నిజంగా జరిగిందే, జాగ్రత్తగా ఉండండి అమ్మా. అందుకే ఇక్కడ చూసుకున్నట్లు మీ ఇంటికి వస్తారు, ఇక్కడ ఇది బాగలేదు, అక్కడ అది బాగలేదు, ఇది బాగలేదు అని చెప్పే నాటకాల వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఏంటి ఇంకా పాత లోకమైన కార్యాలు చెప్పే మాటలు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే వాళ్ళకి దెయ్యాలు పట్టుకుంటాయి. వాళ్ళకి ఏం పట్టుకుంటాయి, దెయ్యాలు పట్టుకుంటాయి. వదిలించడం కాదు, దెయ్యాలే పట్టుకుంటాయి వాళ్ళని. అందుకే ఇక్కడ చూడండి ఏమండి 32వ మాటలో మాయా స్వప్నములను ప్రకటిస్తారు. ఏం చేస్తారు, మాయ అంటే వాళ్ళకి కలగలేదు కానీ కలిగిందని చెప్తారు అన్నమాట. అబద్ధముల చేతను మాయా ప్రగల్భాలు అంటే వాగ్దానాలు, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, అలా జరుగుతుంది. ఏమండి ఈ మధ్యన కొంతమంది ఏం చేస్తున్నారు కన్నా, స్కానింగ్ చేయించేసి పొట్టలో ఇది ఏముంటుందో తెలిసేసుకొని మాకు దేవుడు వాగ్దానం చేస్తాడు, మగబిడ్డనే ఇస్తాడు, మగబిడ్డనే అనగానే అయ్యి బాబా మా పాస్టర్ గారు చెప్పినట్టుగా అయ్యో చాలా చాలా జిమిక్కులు నేర్చేశారు. ఏమండి అందుకే నేను అంటాను, దేవుడు ఇచ్చిన ఫలం గొప్పది. హల్లెలూయా. దేవుడు ఇచ్చింది గొప్పదే. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా దేవుడు తన పరిచర్య కొరకు ఇచ్చాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నేనేమంటానంటే అన్ని అవయవాలు బాగుండి పుట్టడం అనేది గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. ఏంటండి అన్ని అవయవాలు బాగుండి పుట్టాడే, అది గొప్ప ఆశీర్వాదం. అందుకే ఇక్కడ చూడండి ఏముంది, మాయా స్వప్నములు ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భముల చేతను అని ఉంది. మన చర్చిలో ఉండేవాళ్ళు ప్రవక్తిని వెళ్ళి, ఒక ఆవిడ ఉంది ఇక్కడ అన్నపూర్ణ అని, వాళ్ళ అమ్మాయి, ఆవిడకి బాగా పిచ్చి ఎక్కువ. అది చూసి మీకు మగ పిల్లడు పుడతాడని చెప్పి వచ్చారు. తర్వాత ఆవిడ వీళ్ళు వెళ్తున్నప్పుడల్లా టీ అన్నీ ఎత్తుంది. ఎందుకు, వాళ్ళకి అనుకూలమైన మాట చెప్పారు కనుక అబద్ధం చెప్పారు. ఆడపిల్ల పుట్టింది, అసలు ముఖమే చూడలేదు, అసలు నాతో కూడా ఎన్నో మాట్లాడలేదు. ఎందుకు అంటే వెళ్ళవాళ్ళ అండి. కాబట్టి వద్దు, ఇలాంటి వద్దు, సోదులు మనకొద్దు, వాక్యాన్ని పట్టుకుందాం. హల్లెలూయా. సోది మాటలు మనకెందుకండి, వాక్యము నెరవేర్చబడక మానదో. హల్లెలూయా. ఈ అబద్ధ మాటలు, ఈ సోది మాటలు, ఊగేడు మాటలు, పూనకాలు ఏమి లేవు. పక్కనెట్టండి పూనకాలు, ప్రవచనాలు ఉన్నాయి. అదేంటో తెలుసా, వాక్యమును పట్టుకొని మాట్లాడినప్పుడు దాన్ని మీరు ఆమేనని పొందుకోండి అంతే. దేవుని స్తోత్రం. అది దాన్ని ఏమంటారు, ప్రవచన వాక్కు. దాన్ని ఏమంటారండి, ప్రవచనం. అది ప్రవచనం అంటే ఏదో గాల్లో ఊగి చెప్పేది కాదు, అది సోదే. సోది వేరు, ప్రవచనము వేరు. అందుకే వీళ్ళు సోది చెప్తారట. ఏం చెప్తారండి, 32లో చూడండి, మాయా ప్రగల్భాల చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను. ఇదే యెహోవాకు. నేను వారిని పంపలేదు, నేను వారిని పిల్లలేదు, వారిని పంపలేదు. అమ్మా వారికి నేను ఇలా చెప్పమని ఆజ్ఞ ఇయ్యలేదు. వారు ఈ జనులను ఏమాత్రమును ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కాదు, దోచుకునేవారు. అందుకే కాపరు అన్నవాడు మీకు ఎలా ఉంటాడంటే ప్రయోజనకరంగా ఉంటాడు. సేవకుడు అన్నవాడు మీకు ఎలా ఉంటాడని ప్రయోజనకరంగా ఉంటాడు. మీకు ఏదైనా కష్టం అంటే పరిగెట్టుకుని వస్తాడు. మీకు ఏదైనా బాధ అంటే మీ బాధను తెలుసుకొని ప్రార్థన చేస్తాడు. సేవకుడు అంటే అది. మీకు ఏదైనా జరిగిందంటే వచ్చి మీ దగ్గర ఉంటాడు. హల్లెలూయా. కాపరు అంటే అది. కానీ ఏమండి వీళ్ళు చెప్పిన వాళ్ళందరూ ఉంటారా? అందుకే నేను వాళ్ళను ఏం చేయలేదు అమ్మా, నేను పంపలేదు, ఇయ్యలేదు. జనులకు ఏమాత్రమును, వాళ్ళ మనుషులకి ఎవరికి ప్రయోజనకారులు కాదు. ఇదే యెహోవాకు. 33 కూడా చదువుదాం. మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తే కానీ యాజకుడే కానీ యెహోవా భారమేమి అని అడుగునప్పుడు నీ వారితో ఎట్లనము అంటే, యెహోవా సందేశమేమి, ఏ సందేశం మిమ్మల్ని చెడగొడతా ఉంది అని చెదరగొట్టు వేస్తానని యెహోవా చెప్తున్నాడు. అంటే వాళ్ళ ఆలోచనలన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడట, చెదరగొడతాడట. అందుకే వీళ్ళ దర్శనాలు మీకు వద్దు అంటున్నాడు. చూడండి ఇంకొక మాట, 23వ అధ్యాయంలోనే 17వ వచనం. వారు నన్ను తృణీకరించి వారితో మీకు క్షేమము కలుగునని
దేవుణ్ణి వదిలేశారు వాళ్ళు. ఎవరిని వదిలేశారు? దేవుణ్ణి తృణీకరిస్తారట, దేవుణ్ణి పక్కన పెట్టేశారట, దేవుడి మాటలు పక్కన పెట్టేశారట. కానీ ఏం చేస్తున్నారట? మనుషుల దగ్గరికి వెళ్ళి మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియో ఒకడు తన హృదయము మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు. ఒకడు ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. ఏమండి, వాడు ఒకడు ఏం చేస్తున్నాడు? మూర్ఖమైన పనులు చేస్తున్నాడు. దేవుడు వద్దన్న పనులన్నీ చేస్తా ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారట? తాగుతున్నవాడు, తిరుగుతున్నవాడు, ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, బోల్ డబ్బు ఉంది ఆడి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడట? మీకు ఏం కీడు రాదు, మీకు దేవుడు తోడుగా ఉంటాడు, మిమ్మల్ని దేవుడు కాపాడుతాడు, మీ వ్యాపారాల్లో, మీ బ్రాందీ షాప్ వ్యాపారాల్లో ఇంకా దేవుడు దీవిస్తాడు అంటాడట. దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా అని అంటారట. ఏమండి, అక్కడ చూడండి ఏముంటుందో, మీకు కీడు రాదనియో చెప్పొచ్చు. యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. ఏం చేస్తారబ్బా? తమ తోచిన దర్శనాన్ని బట్టి మాట్లాడుతూ 18 వచ్చిన యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలిచేవాడెవడు? నా మాటను గ్రహించినట్లు దాన్ని లక్ష్యము చేసిన వాడు ఎవడో వాడు ఎక్కడుంటాడంటే కాపర్ కింద ఉంటాడు. హల్లెలూయా. దేవుని మాట విని వెనక్కి వచ్చేసినవాడు ఎక్కడికి వచ్చేస్తాడు? దొడ్లోకి వచ్చేస్తాడు, కాపర్ తత్వంలోనికి వస్తాడు. 23:3 చూడండి. 23:3. దేవుని స్తోత్రం. నేను నా కాపర్లు నియమిస్తాను, వారు చక్కగా వాటిని చూసుకుంటారు, వారిని అభివృద్ధి పరుస్తారు, విస్తరింపజేస్తారు. నేను వాటి మీద కాపర్లను నియమించేదను. ఇక మీదట అవి భయపడకుండా, బెదిరిపోకుండా, వాటిలో ఒకటైనను తప్పిపోకుండా వీరు నా గొర్రెలను మేపుతారు. ఆయనకి ఇష్టం వచ్చిన వారిని ఆయన కాపర్లుగా నియమించుకుంటాడు. ఏమండి, అందుకే 23:1 చూడండి. యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపచేయచ్చు, చెదరగొట్టు కాపర్లకు శ్రమ. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపర్లు గూర్చి ఇలాగు సెలవిచ్చున్నాడు, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయరు. ఏం చేయరు? ఆ గొర్రెలు ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఏం చేస్తున్నాయో తెలియదు, ఎలాగుంటున్నారో తెలీదు, ఏం తింటున్నారో తెలీదు. తర్వాత నేను మేపుచున్న గొర్రెలను చెదరగొడతారు. దేవుడు మేపుతున్న గొర్రెలు ఏం చేస్తారు? వీళ్ళు పాడు చేస్తారు, చెదరగొడతారు, పారదోలుతారు. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షించబోచున్నాను. అందుకే దేవుని సంఘాన్ని ఎవరైతే పాడు చేస్తారో వారిని, వారి కుటుంబాలను దేవుడు ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు, పాడు చేస్తాడు. అందుకే ఏమండి, నిజమైన సంఘంలో ఉన్న వారిని ఆ మాట ఈ మాట ఆ మాట చెప్పి పాడు చేయకూడదు. మరి ఏం చేయాలా? ఒక మంచి మాట చెప్పి సంఘములో కట్టాలా, చేర్చాలా, నడిపించాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఈ మధ్యన అక్కడ భోజనం పెట్టేస్తున్నారట, మధ్యాహ్నం భోజనం. అక్కడికి పోతే బాగుంటుందని అక్కడ పోయి తినేసి వచ్చేస్తున్నారు. చూసారా? కొంతమంది అలా తయారయ్యారు. ఏమండి, కాపరి తత్వం లేకుండా ఏమండి మందను దాటి ఎక్కడికెక్కడో తిరుగుతున్నారు. వారికి శ్రమ వెంటనే రాకపోవచ్చు, దేవుడు కృప కాబట్టి. తర్వాత వారు బాధపడవలసి వస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఆయన నియమించిన కాపరి తత్వం కింద ఉంటారో వారు ఏం చేస్తారంటే కృపాక్షేమములు వారు వెంట వెళ్తాయి. ఏం వెళ్తాయి? కృపాక్షేమములు. అందుకే అక్కడ రాయబడ్డది చూడండి, 4వ వచనంలో, నేను వాటి మీద కాపర్లు నియమించేదను. ఇక మీదట బడిపడవు, బెదిరిపోవు, వాటిలో ఒకటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపుతారు. అందుకే దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు గొర్రెలను ఎలా ఉంటారంటే కోసేసుకునేలాగా ఉండరు, మేపేవారిగా ఉంటారు, సేద తీర్చేవారిగా ఉంటారు, హెచ్చరించేవారిగా ఉంటారు, గద్దించేవారిగా ఉంటారు, ప్రేమించేవారిగా ఉంటారు, వారి కోసం ప్రార్థన చేసేవారిగా ఉంటారు. అంతేగాని ఈరోజు మెగా చర్చిలు వచ్చేసాయి. ఏ చర్చిలు అండి? మెగా చర్చిలు. ఇవి చర్చిలు కాదు, అవి సంతలు. అవి ఏంటి చెప్పండి? అవి చర్చిలు కాదు. నేను ఏమంటానంటే వాటిని సంతలు అంటాను. హల్లెలూయా. సంతలో ఎవరికైనా సంబంధం ఉంటుందా? ఆ సంతలో ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకో, ఆ సంతలో ఎవరైనా పట్టించుకుంటారా? సంతలో
పట్టించుకుంటారా? మందు వేస్తారా? ఇంటికి తీసుకెళ్తారా? భోజనం పెడతారా? నీ దగ్గర ఉండి మందు వేసి కట్టేసి ఉంటారా మంచి సామరాయిలు? ఎవరో ఉంటారు. కానీ నువ్వు మందలో ఉన్నావు అనుకో, నువ్వు కాపర్లో ఉన్నావు అనుకో, నువ్వు దొడ్డిలో ఉన్నావు అనుకో, నీ కొరకు ప్రార్థించేసేవారు. ఏమంటే మందలో ఒక గొర్రెకి దెబ్బ తగిలితే కాపరి దాన్ని కడతా ఉంటే ఈ మందల గొర్రెలన్నీ చూస్తూ ఉంటాయి. ఎందుకు చూస్తుంది తెలుసా? మనకు కూడా దెబ్బ తగిలితే మనకు కూడా కాపరి ఇలాగే చేస్తాడు కదా, ఇలాగే చూసుకుంటాడు కదా అని ఆ కాపరి ఆ గొర్రెను నడిపించడు, ఎత్తుకుంటాడు. దేవుని స్తోత్రం. ఏం చేస్తాడు కాపరి? అలాగే ఏమంటే దొడ్డిలో ఉన్న ఏమంటే ఆయన పిలుపు మేరకున్న వారిని దేవుడు ఏమేం చేస్తా ఎత్తుకుంటాడో. ఏమంటే కొన్ని గొర్రెలు బలహీనంగా ఉంటాయి, వాటిని మెల్లిమెల్లిగా నడుపుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక పాట రాశాను, మందలో నిలిచేదవా లేక సంతలో చేరతావా? శ్రమల్లో ఓర్చుకోవాలా. శ్రమలు రావా? పరీక్షకు వస్తాయి, కొన్ని సందర్భాలు శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో ఏం చేయాలి? నువ్వు ఓర్చుకోవాలా. ఏమండి? అంతేగాని శ్రమలు వచ్చాయని పాపంలోకి వెళ్ళిపోయి పాపంతో జిర్రుకుంటూ పాపం వల్ల వచ్చే జీతాన్ని అనుభవిస్తూ సుఖాలు భోగాలు అనుభవించావు అనుకో, తర్వాత నీ పని ఏంటో తెలుసా? సమాధి పెట్టే. కారణం ఏంటి? ఒక అమ్మాయి ఉండేది, వరలక్ష్మి అని, ఫేస్బుక్లో చాలా ఏమంటే వల్గర్గా బూతు మాటలు మాట్లాడుతూ యేసు ప్రభుని నమ్ముకుంటానని చెప్తూ ఉండేది. ఒక పక్కన పచ్చి బూతు మాటలు మాట్లాడేది. ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయిపోయి పళ్ళు ఊడిపోయాయి. ఆ అమ్మాయి ఆడపిల్ల ఆ మగోళ్ళు డ్రెస్ వేసుకుంటూ మొదలెట్టింది. వాళ్ళ ఇంట్లో పరిస్థితులను బట్టి పేద పిల్ల అలాగే వేసుకొని చక్కగా ఉండటం మొదలు. అయితే నోరు బాగోలేదు ఆ అమ్మాయిది. ఓ పక్క దేవుడి మాటలు చెప్తూ ఉండేది, ఓ పక్క దేవుణ్ణి నిందించి ఏమండి రకరకాలుగా పెట్టిన వాళ్ళని బూతులు ఆడి మాట్లాడేది. అంటే ఈవిడ ఏమన్నా పరిశుద్ధురాలా? అందుకే నేను అంటాను, ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే నీవు దేవుడికి నచ్చినట్లుగానే చెప్పాలి, కానీ లోకానికి నచ్చినట్లుగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. దేవుడు ఊరుకోడు. మా అమ్మ ఏమంటేది, మా దగ్గరికి వచ్చి ఏం చెప్పేదంటే, వాళ్ళు ఎలాగన్నారు, వీళ్ళు ఎలాగన్నారు అని చెప్పేది. అప్పుడు మేమనేవాళ్ళు, ఆ విషయంలో తప్పు, ఈ విషయంలో తప్పు, ఈ విషయంలో నువ్వు చేసింది తప్పు అనేవాళ్ళు. అప్పుడు మా అమ్మ ఏమనేదంటే, రాజుగారాన్ని విరమించుకుంటే ఇంకో తను అన్నారట, అలా ఉందరా మీతోని అనేది. అంటే మా అమ్మకి ఏదో సపోర్ట్గా చెప్తావు అనుకున్నది చెప్పేది. అప్పుడు మా అమ్మ తప్పుని చెప్పి మా దేవుడు కూడా మనం ఏదో సపోర్ట్ చేస్తున్నామని ఏమంటే లాంటి వీళ్ళని మనకి ఇష్టం వచ్చిన నోరుతో మాట్లాడి మన ప్రభు దగ్గర అన్నామనుకో, ఆయన ఇంకోటి వేస్తాడు మనకి. ఎందుకంటే ఆయన ఎలా మాట్లాడమంటాడో అలాగే మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యి పళ్ళు గిల్లు ఊడిపోయి చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోయింది. అందుకే నేను అంటాను, మన దేవునికి మనం ఇష్టంగా ఉండాలి, కానీ ఎవరో నోరు ముయించడానికి మనకు నోటుకు వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడారని మనం మాట్లాడడానికి వీల్లేదు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ఏమండి సృష్టికర్త అనే దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడు. ఆయన మనలను లోక సంబంధులుగా ఉండడానికి ఎంత మాత్రమో ఇష్టపడడు. హల్లెలూయా, హల్లెలూయా. మందలో నిలిచెదవా లేక సంతలో చేరెదవా? శ్రమలలో ఓర్చెదవా లేక సుఖభోగాలలో తేలెదవా? మందలో నిలిచెదవా లేక సంతలో చేరెదవా? శ్రమలలో ఓర్చెదవా లేక సుఖభోగాలలో తేలెదవా? మందలో నిలిస్తే కాపరి కాపుదలా, సంతలో చేరితే లోకానుసార జీవితం. మందలో నిలిస్తే కాపరి కాపుదలా, సంతలు చేరితే లోకానుసార జీవితం. లోకానుసార జీవితం దేవునికి వైరం. చిన్న మంద భయపడకు అని దేవుని అభయం. లోకానుసార జీవితం దేవునికి వైరం. చిన్న మంద భయపడుకొని దేవుని అభయం. గుర్తించు కాపరిస్వరం లేకుంటే నరక ద్వారం. గుర్తించు కాపరిస్వరం లేకుంటే నరక ద్వారం. మందలో నిలిచెదవా లేక సంతలు చేరెదవా? శ్రమలలో ఓర్చెదవా లేక సుఖభోగాలలో తేలెదవా? పాపం చేసేవారు
దేవుని సన్నిధిలో నిలువలేరు. సాకులు చెప్పి నిందలు వేసి తొలగిపోయేదరు. పాపం చేసేవారు దేవుని సన్నిధిలో నిలువలేరు. సాకులు చెప్పి నిందలు వేసి తొలగిపోయేదరు. పశ్చాత్తాపపడువారు దేవుని సన్నిధిలో కడుగబడి, పశ్చాత్తాపపడువారు దేవుని సన్నిధిలో కడుగబడి, ఆత్మశక్తి నొంది స్థిరులుగా నుందురు. ఆత్మశక్తి నొంది స్థిరులుగా నుందురు. గుర్తించు కాపరిస్వరం లేకుంటే నరక ద్వారం. గుర్తించు కాపరిస్వరం లేకుంటే నరక ద్వారం. మందలో నిలిచెదవా లేక సంతలు చేరెదవా? శ్రమలలో ఓర్చెదవా లేక సుఖభోగాలలో తేలేదవా? ఒక మాట చెప్పండి, పరిశుద్ధత లేకుండా ఎవడనూ దేవుణ్ణి చూడలేడట. రెండోది ఏంటో తెలుసా? పరిశుద్ధత లేకుండా ఎవడో పరలోకం వెళ్ళాడట. మరి పరలోకం వెళ్ళిపోదామంటే తాగేసినోడు, తిరిగేసినోడు, బూతులు మాట్లాడుతూ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఏమండి చచ్చిపోతే మేము తీసుకెళ్ళి మాకు తప్పదు ఏమండి. ఒక ఆయన ఎవరో చచ్చిపోయారట, ఆయనకి చిలకరింపు నీళ్ళు వేసేసి బాప్తీసం ఇచ్చారట. నా దగ్గరికి వచ్చి చెప్పారు, అలా బాప్తీసం ఇచ్చారండి. అది వాక్యానుసారం అంటే వాక్యానుసారం కాదు కానీ హిందూ సారం. ఏ సారం అంటే ఆ హిందువులు ఇవన్నీ చేయించకుండా ఉండడానికి తీసుకెళ్ళి పెట్టేయచ్చు అనమాట. లేకపోతే ఆ భార్య ప్రభుని నమ్ముకుంది కనుక ఏం చేస్తారు, గాజులు పగలు కొడతారు, ఇవన్నీ బొట్లు పెడతారు, రకరకాలు చేస్తారు. అందుకని ఆ పాస్టర్ గారు ఏం చేశారు, ఆ మంచం మీద ఉంటాడు కానీ నీళ్ళు చల్లేసి బాప్తీసం తీసేసుకున్నాడు అన్నాడు. అప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు, బాప్తీసం తీసుకున్నాడు కాబట్టి పెట్టిలోనే పెట్టి అలాగే తీసుకెళ్ళండి, అలాగే చేయండి అన్ని, అంత బాగా జరిగింది. మరి ఇలా చేయడం తప్పు కదండి, వాక్యానుసారం కదండి. పోయినాడు అలాగే పోయాడు, దానికోసం మళ్ళీ వీళ్ళని బాధ పెట్టడం ఎందుకు? అందుకని ఏం చేశాడు ఆ పాస్టర్ గారు, నీళ్ళు చల్లేసి అయిపోయింది బాప్తీసం అన్నాడు. అది అలాంటి తప్పు లేదు, అలాంటి ఏం లేదు, తప్పులేదు అంతే. ఎందుకంటే లోకులు వాళ్ళని ఏం చేస్తారంటే చాలా బాధలకు గురి చేస్తారు. అది ఒక్క దెబ్బ వేసేసామంటే ఇంకా వాళ్ళకి ఏం లేదు, క్రైస్తవులు అయిపోయారు లెక్క అంటే. అలాగే మీరు చేస్తారండి పాస్టర్ గారు అంటే అవకాశాన్ని బట్టి చేసిన తప్పు లేదు, దేవుడు ఏం చేయడు, దేవుడు ఏమీ చెయ్యడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అందుకే కొంతమందికి రక్షణ లేకపోతే మేము బాప్తీసం నేను తీసుకెళ్ళి సమాధులు చేసిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి, వాళ్ళు కోరుకుంటే చేసినవి ఉన్నాయి. అలాగే ఏమైపోతుంది సమాధి చేసినంతలో అని అయిపోద్దండి, ఏవాదు మంచి కార్యక్రమే కదా. ఏమంటే మీకు ఒక విషయం తెలుసా, ఒకరి జన్మదినం కంటే మరణదినం చాలా గొప్పదట. అంటే పుట్టినరోజులు మనం ఎలా పని పర్లేదు ఎన్నైనా వస్తూ ఉంటాయి, కానీ మరణం అనేది మళ్ళీ రాదు. ఈ విషయాలు అన్నమాట, హల్లెలూయా. కాబట్టి అలాగా చేయడం తప్పు అండి, తప్పు కాదు, అక్కడ రైటే. కొన్ని చోట్ల ఏమండి మనం చేసిన అవి ఏమవుతాయి అంటే రైట్ అవుతాయి. కొన్ని చోట్ల కొన్ని ఏరియాలకి అది రైట్ అవుతుంది, కొన్ని ఏరియాల్లో ఏమండి అక్కడ ఏసీ రాంగ్ అవుతుంది. ఏదవుతుందమ్మా, ఏసీ రాంగ్ అవుతుంది. ఎక్కడ రాంగ్ అవుతుంది ఏసీ తెలుసా? అమెరికాలోను ఇంకా కొన్ని సిమ్లాల్లోనూ అక్కడ ఏసీ ఎవరో వేసుకోరు. అక్కడ ఏసీలో ఏముంటుంది తెలుసా, హీటర్ ఉంటుంది. అందుకే కొన్ని అక్కడ మాకు ఏసీ కొంటున్నప్పుడు చెప్పాడు, మీకు హీటర్ ఉండాలి, మాకెందుకే హీటరు, మాకు చల్లగా ఉన్నదే మాకు చూసి ఇవ్వని చెప్పాం. అక్కడ ఏసీలో ఏముంటుంది తెలుసా, హీటర్ ఉంటుంది. అది పెట్టుకుంటే వేడి గాలి వస్తుంది, ఎందుకంటే బయట గడ్డ కట్టేసే చలి. అందుకని అక్కడ ఏసీ పనికిరాదు. అక్కడ వాళ్ళకి ఏం కావాలా, అక్కడ ఏసీ కానీ హీటర్ వచ్చి ఏసీ కావాలి వాళ్ళకి. మనకేం కావాలో తెలుసా, ఎడారి ప్రాంతంలో మనకేం కావాలంటే చల్లదనం ఇచ్చే ఏసీ మనకి కావాలి. కాబట్టి అక్కడ చల్లదనం అక్కడ రాంగ్ అయింది, అక్కడ వెచ్చదనం ఇక్కడ రాంగ్ అయింది. ఒకసారి అవుతుంది, హల్లెలూయా. కానీ అంత మాత్రాన్ని ఏమి తప్పు కాదు. కొన్ని విషయాలు దాన్ని వివేచన అంటారు. దాన్ని ఏమంటారమ్మా, వివేచనగా ఉండడం అంటారు. అవి పాపాలు కూడా కాదు, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి
నేను చెప్పిన మాట మీకు అర్థం అవ్వకపోతే తర్వాత నన్ను అడగండి, కానీ ఇంకొక రకంగా అర్థం ఏమీ చేసుకోకూడదు. బాప్తిస్మం అంటేనే ముంచడం అని అర్థం. మరి చిలకరింపు కూడా ఒక దిక్కునైతే మనకి కుర్చీల మీద కూర్చోబెట్టి బిందులతో కూడా నీళ్ళు వేసేసారట. అంటే అది వాళ్ళ దృష్టిలో ఏంటి, బాప్తిస్మం అయ్యింది అన్నట్టు. కాబట్టి దేవుడు కొంతమందికి ఎక్స్క్యూజ్ ఇస్తాడు. ఏమిస్తాడు? దొంగకి ఏమి బాప్తిస్మం ఉంది? మీరు ప్రశ్నించాలి కదా యేసుప్రభుని. ప్రభువా అతను బాప్తిస్మం తీసుకోలేదు, ఎలా తీసుకున్నావు అని మీరు ప్రశ్నించాలి కదా. మీరు ప్రశ్నించాలా? బాప్తిస్మం తీసుకుంటేనే పరలోకం అని ఆయన రాయించలేదు అక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవకాశం లేని వారికి ఆయన కృపనిస్తాడు అంతే. దేవుని స్తోత్రం. అందుకని మీ ఇంట్లో కూడా ప్రభుని అంగీకరించి చచ్చిపోయిన వాళ్ళు పరలోక రాజ్యం వెళ్తారు. నేను నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మండి. దేవుని స్తోత్రం. మీరేం బెంగెట్టేసుకోక్కర్లేదు. రారు అనుకున్న వాళ్ళే పరలోక రాజ్యంలో ఎక్కువ మంది కనపడతారు. దేవుని స్తోత్రం. వస్తారు అనుకున్న వాళ్ళు పరలోక రాజ్యంలో సీట్లు ఖాళీ అయ్యాయి. ఎందుకంటే వాళ్ళు నటించే వారిగా ఉన్నారు. అందుకే యథార్థవంతులు, నమ్మకస్తులు, విధేయత కలిగిన వాళ్ళు, పరిశుద్ధులు పరలోక రాజ్యంలో మనకు కనబడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి ఇష్టమైతే నువ్వు ఎవడో నేనెవరిని రావద్దని చెప్పడానికి. ఆయనకి ఇష్టం అయితే దొంగలు ఎవడాడు, నాకు ఇష్టమే నువ్వు రా, నిశ్చయముగా పరలోకంలో ఉంటాడు అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అతని మార్పును దేవుడు గుర్తించాడు. హల్లెలూయా. ఈ రోజు నీ మార్పు, నా మార్పును దేవుడు గుర్తిస్తాడు. ఒకవేళ నేను మారిపోయానని చెప్తే నిన్ను పరీక్షిస్తాడు. ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. నీకు ఐశ్వర్యం ఉంటే ఐశ్వర్యం తీసి చూపిస్తాడు. నీకు దరిద్రం ఉంటే ఐశ్వర్యం ఇచ్చి చూస్తాడు. ఇచ్చి చూసినప్పుడు నువ్వు నమ్మకంగా ఉంటే ఇంకా దేవుడు ఇస్తాడు. నువ్వు లేకుండా నేను దరిద్రం తీసుకొస్తే అందులో కూడా దేవుడికి నమ్మకంగా ఉండి దేవుడిని స్తుతిస్తే మళ్ళీ నీకు రెండింతలు ఆశీర్వదించి మళ్ళీ నిన్ను హెచ్చిస్తాడు. ఈ విషయాలు మర్చిపోవద్దు. హల్లెలూయా. అందుకే ఈరోజు కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందుల్లో దేని స్థితికి వచ్చేసా నేను ఇలాగే ఉండిపోతానేమో అనుకోవద్దు. ప్రభు కొరకు నిలబడి మంచి తీర్మానాలు చేసుకో. ప్రభువా నీ కొరకు నేను ఇలా చేయాలనుకుంటున్నాను, అలా చేయాలనుకుంటున్నాను, ఇంకా గొప్పగా నడవాలనుకుంటున్నాను, ఇంకా గొప్పగా నీ పరిచర్యకు సహకరించాలనుకుంటున్నాను అని తీర్మానం చేసుకో. దేవుడు నీ యథార్థతను, నీ నమ్మకత్వాన్ని, మార్పును చూసి దేవుడు రెండింతలుగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు నువ్వు ఆశీర్వదించబడి ఉన్నావు, మంచి స్థితిలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు అనుకో, ప్రభువా నీకు ఇంకా నేను గొప్పగా చేస్తాను, ఇంకా నేను ఓడబడతాను అని నువ్వు అంటున్నప్పుడు ఏమంటే నువ్వు నీకున్నది, నీకు కలిగిన దాన్ని దేవుని పరిచర్య కొరకు, దేవుని బిడ్డల కొరకు నువ్వు ఓడబడతా ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే నీ నమ్మకత్వాన్ని చూసి, నీ విధేయతను చూసి, నీ మార్పును చూసి, నువ్వు పరీక్షలో నెగ్గడం చూసి దేవుడు నేను ఏం చేస్తాడంటే ఇంకా రెండింతలుగా అధికముగా దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. దేవుడు విషయం ఏంటంటే నువ్వు ఇంతలోనే ఉండిపోవాలనేది కాదు. నువ్వు ఏం చేయాలా? ఏమండి, ఆశీర్వాదము అంతకు అందులో నమ్మకం ఉంటే ఇంకా అంతకు, అందులో నమ్మకం ఉంటే ఇంకా అంతకు. దేవుడు హెచ్చించేవాడు కానీ దిగజార్చేవాడు కాదు. కాబట్టి నీవు నీ లోపములను సరి చేసుకుంటే నీ పరిస్థితులన్నిటినీ ఆయన ఏం చేస్తాడు? మారుస్తాడు. అందుకే దేవుడి దగ్గర ఏం చేసుకోవాలా? తీర్మానం చేసుకోవాలి, నిబంధన చేసుకోవాలి. ఏం చేసుకోవాలమ్మా? నిబంధన. ప్రభువా నీ కొరకు నేను ఇలాగ ఉండాలని ఆశపడుతున్నాను, ఇలా ఖర్చు చేయాలని ఆశపడుతున్నాను, ఇలాగ ఇవ్వాలని ఆశపడుతున్నాను అని మనం చేసుకున్నప్పుడు మన గొప్ప కార్యాలు మనము చేయగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడి చిత్తం అయితే ఎంతో మందికి మనం సహాయం చేయాలనుకుంటున్నాం, పేదల్ని పోషించాలనుకుంటున్నాం. అంటే ఒక స్వచ్ఛంద ట్రస్ట్ని సేవ చేయడం అనేది చాలా గొప్పది. మరి ఆ సేవకు డబ్బులు కావాలంటే మీరు అందరూ ఆశీర్వదించబడాలి. మీరే కాదు, అనేక మంది వచ్చి ఆశీర్వదించబడాలి. ఆశీర్వదించబడే ముందు మీరు ఆశీర్వదించబడితే ఇంకా అనేకులు వచ్చి ఆశీర్వదించబడ్డారు, రెడీ అయిపోతారు. దేవుని స్తోత్రం. అందుకే మీకు ఉన్న దాంతో ఎక్కడితోనే అనుకోవద్దు. మీరు ఎంతలో ఉన్నారో అంతలో దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని మీరు ఆశపడితే దేవుడు మీ జీవితాల్లో కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇవిడి మీకు ఇయ్యబడును అని చెప్పాడు. అంటే ఏ విషయంలో ఇవ్వాలి అంటే దేవుని కొరకు ఏదైనా నువ్వు చేయగలిగితే దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయగలుగుతాడు. హల్లెలూయా. అట్టి కృప నీకు, నాకు, మనందరికి ఇచ్చి దేవుడు మన స్థితిగతులన్నిటిని మార్చి దీవించి తన పరిచర్యలో నిలబెట్టి వాడుకొనుగాక.
చెప్పండి అందరూ. ఆమేన్. అదే అక్కడ రాయబడ్డది, కృపాక్షేమములే నా వెంట వస్తాయి. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీకు కూడా వచ్చేదేంటి? కృప వస్తూ ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏమొస్తుంది అంటే క్షేమము వస్తూ ఉంటుంది. నువ్వు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రా అని చెప్పక్కర్లేదు. ఆ క్షేమము, ఆ కృపే నేను క్షేమంగా తీసుకొచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ వర్తమానాన్ని దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్పాను. నేను నమ్మద్దు, ఇది వాక్యానుసారంగా అయితే నమ్మండి. దేవుని స్తోత్రం. ఇది సొంత మాటలు అయితే నమ్మద్దు. ఈ దేవుడి మాటలు అనుకో మీరు నమ్మండి. ఎందుకంటే దేవుడి మాటే మనలను స్థిరపరిచేది. అంటే ఈరోజు ఒక్క మాట పట్టుకొని సైతాన్ గడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే ఒక మాట పట్టుకొని మాట్లాడతాడు. దేవుడు సైతాన్ గాని బోధలన్నీ ఎలా ఉంటాయి? ఒక మాటతో మాట్లాడే ఉంటాయి. దేవుడు మాట్లాడేటంటే ఏమండి, ప్రతిదానికి మనకి ఏముండాలంటే 1, 2, 3, 4 ఆధారాలు ఉండాలి. అది దేవుని స్వరం. ఒకే మాట అది దేవుడి మాట అవ్వదు. అందుకే ఏమండి, సాక్ష్యం ఏ సాక్ష్యం గొప్పది? ఒకళ్ళ సాక్ష్యం గొప్పది కాదు, 2, 3 సాక్ష్యము స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. ఎందుకండి సాక్ష్యానికి కనీసం ఎంతమంది ఉండాలా? 2 ఉండాలా. హల్లెలూయా. ఒక్కడు చెప్పే మాట కాదు. అందుకే అండి ప్రతి దానికి దేవుడు జతపక్షులను పెట్టాడు. అవన్నీ మీకు చూపించాను. నమ్మండి, దేవుడి చేత ఆశీర్వదించబడతాను. హల్లెలూయా. హల్లెలూయా. 4 మాటలు చెప్పుకుందాం. 4 మాటలు చెప్పుకొని ముగిందాం. మీకు అంత అర్థమైందని నేను నమ్ముతున్నాను. 4 మాటలు చెప్పుకుందాం. దేవుని స్తోత్రం. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు అందరూ తీసుకోండి, అలా ఉన్నాయో లేదో చూడండి. ద్వితీయోపదేశకాండం 4:13. ఈరోజు నేను చెప్పిన మాటలు మళ్ళీ ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. ద్వితీయోపదేశకాండము 4:13. ద్వితీయోపదేశకాండం 4:13. ద్వితీయోపదేశకాండం 4:11. మార్కు సువార్త 15:32. దేవుడు ఏం చేశాడు?